సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు తొలి బోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహాహారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు తొలి బోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహాహారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు అర్చకులు. మరిన్ని డీటెయిల్స్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి మా ప్రతినిధి వైశాలి అందిస్తారు. ఉత్సవాలు ఎంతో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. జగజ్జనని నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా
ఆలయ ప్రాంగణం అంతా మారుమ్రోగుతోంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇంకా ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఏళ్ల చరిత్ర ఉంది దీనికి. ఇక్కడ మన తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ప్రతి సంవత్సరం వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా భక్తులతో ఈ ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయి ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అమ్మవారి ఆలయం ప్రాంగణం అంతా పూలతో చాలా అందంగా అలంకరించారు. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇక్కడ చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ జాతరకు రావడం ఎలా ఉంది? చాలా బాగుంది. 36 ఇయర్స్ నుండి అత్తమ్మ తీసుకొస్తుంది, తర్వాత నేను స్టార్ట్ చేసిన. ఇది సెకండ్ టైం. నేను చెప్పండి ఎలా చేస్తారు? మా కోడలు రావడం ఎలా ఉంది? ఇక్కడ అమ్మవారిని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ కొంగు బంగారమే అమ్మ. ఆమెను 36 సంవత్సరాల నుంచి సేవిస్తున్నాం మేము. బోనం చేసుకుంటాము. పసుపు బోనం ఏంటి అంటే పిల్ల జల్లని చల్లగా కాపాడుకోవడానికి, ఆమెకు మన ఇంటి ఆడపడుచుకు ఆమెకు భోజనం పెట్టి ఇంటికి ఓపికలు పోసి ఆమె మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి పచ్చి బూరెలు తీపి కారం అన్ని కలిపి ఆమెకు నైవేద్యం పెట్టి ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటాం. సంవత్సరం అంతా చల్లగా కాపాడాలి. సంవత్సరం అంతా చల్లగా కాపాడాలి. ముందు ముఖ్యంగా పిల్లల కోసం అమ్మవారికి చేసేది, పిల్లల కోసం. అమ్మవార్లు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు తట్టుకొని మళ్ళీ శక్తి ఇచ్చేది ఆమెనే. అందుకే ఆమెను ముందు సంవత్సరానికి ముందు ఆమెను ఆషాఢంలో పోల్చుకుంటాం. ఈ ఆషాఢంలో ఆమెకు చేసే పూజనే ఇది ముఖ్యమైన పూజ, బోనాలు. మాట్లాడండి అమ్మా. ఎక్కడి నుంచి? ఉజ్జయిని మేము రామ్నగర్ నుంచి వస్తున్నాను. చెప్పండి. ఉజ్జయిని మహంకాళి మాకు బాగా నమ్మకం, అందుకోసం చెప్పండి. చాలా బాగుంటది, నమ్మకం కావాలి. మీకు కోరిన కోరికలన్నీ తీరుతున్నాయి? తీరుతున్నాయి. ఆపరేషన్ అయిందని మా వారికి బియ్యం పోయినకి వచ్చింది. రైట్. ఇక్కడ ఎక్కువగా పిల్లల్ని సంవత్సరం అంతా కాపాడాలి అని వేడుకుంటూ ఇక్కడికి బోనాలు సమర్పించడానికి వచ్చామని భక్తులు చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ బోనాలు సమర్పించడానికి వస్తున్నారు. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. బోనాలు సమర్పించడానికి వస్తున్నారు. చెప్పండి అమ్మా, బోనం ఎత్తుకొని వెళ్తుంటే ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అసలు యాక్చువల్లీ 10 నేను వస్తూనే ఉంటాను అమ్మవారి దగ్గరికి. చాలా నమ్మకంగా వస్తాను. అండ్ చాలా మంచి ఏదైతే మనం కోరుకుంటామో అది కంపల్సరీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది మాకైతే. అందుకే మేము ఎవ్రీ ఇయర్ వస్తాము, అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటాము.